కనుక మంగళసూత్రాన్ని ప్రక్కన పెట్టకండి. ఏదో పండుగలప్పుడు శుభకార్యాలు పండుగలప్పుడే వేసుకుంటున్నారు, అదొక సెట్ అయిపోయింది. ఎందని కొన్ని శుభకార్యాలలో నేను చాలా చాలా పెద్ద పెద్ద వివాహాలకు వెళ్ళినప్పుడు ఆమెకు మంగళగౌరి వాయనం కానీ అక్కడ ఇవ్వబడేటువంటి ఏదైనా వాయనం ఇవ్వాలంటే సువాసన కాదా సందిగ్ధత. ఓసారి ప్రశ్న వేస్తే, అయ్యా నేను ₹1,00,000 50,000 వాళ్లకు ఉండబడే స్థాయిని బట్టి సెట్టు చేయించుకుందట. అది ఉంటే మంగళసూత్రం ఉంటే కనబడదని వేసుకుంటే భర్త అనే సెట్టు, భర్త అనేటువంటి భాగస్వామి ఉన్నన్ని నాళ్ళు మంగళసూత్రం తీయకూడదు, తీయకండి. కనుక ఎప్పుడు మంగళసూత్రానికి పసుపు కుంకుమలు ఇస్తుంటాం, మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంటాం. ఇవన్నీ చేసి మళ్ళీ మంగళసూత్రాన్ని డబ్బాలో పెట్టి వేరే సెట్లు వేసుకుంటారు. కెంపుల సెట్టు, రత్నాల సెట్టు, వజ్రాల సెట్టు. అది చాలా దోషం. మన హైందవ సంస్కృతిలో మంగళసూత్రము, నల్ల పూసలు చాలా ఉత్తమమైనటువంటిది. కనుక ప్రతి సువాసిని ఇప్పుడు వచ్చిన సంప్రదాయాలు కాదు. పూర్వంలో ఇంటి ముందు పందిరేసి చేసుకునేది పెళ్ళి. పోతూ పోతూ మంటపాలకు వచ్చినప్పటికీ కూడా పెళ్ళి. కనుక 100 పదార్థాలు చేసినా, 100 స్వీట్లు చేసినా, ₹100 ₹1,00,000 కోట్లు పెట్టినా కానీ పెళ్ళి వన్ టైం, ఒకటేసారి జీవితంలో ఒకటేసారి పెళ్ళి జరుగుతుంది. దాన్ని మన పరిభాషలో నూరేళ్ల పంట, పిల్ల పాపలతో చిరునవ్వుతో అనురాగ దాంపత్యముతో వాళ్ళు కలిసి ఉండాలంటే మనం ఇవన్నీ చేస్తున్నాం.